అన్న పవన్ కళ్యాణ్ కూడా నమస్తే సార్ భాషా గారు. నమస్తే సార్, మీకు మీ టీవీకి స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చేస్తే అసలు మీరు ఉండడం కానీ ఫస్ట్ బై బర్త్ ఇదంతా ఎక్కడ సార్ మొత్తం సార్ యాక్చువల్గా నాదైతే ప్రకాశం జిల్లాలో కందుకూరు అనే గ్రామం సార్. నేను పుట్టింది కనిగిరి. ఓకే. కనిగిరి నుంచి మేము నా సెకండ్ క్లాస్ నుంచి మేము కందుకూరుకి నాన్నగారి ఉద్యోగపరంగా మేము వచ్చి కందుకూరులో సెటిల్ అయిపోయాము. సో ఈ రకంగా నా ప్రస్తావన అయితే స్టార్ట్ అయ్యింది. మొత్తం అంతే సార్ ఎడ్యుకేషన్ మొత్తం? ఎడ్యుకేషన్ నేను ఇంటర్మీడియట్ వరకు చేశాను సార్. అక్కడ సార్ మొత్తం అంతా కూడా ఎడ్యుకేషన్ కందుకూరులో చేశాను సార్ నేను. ఓకే. ఆ రకంగా ఎడ్యుకేషన్ 10th క్లాస్ నుంచే నేను రాజకీయాలకి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేసాను సార్. అప్పుడు 10th ఉండి అప్పుడు ఎలా సార్ మీకు ఎవరో ఫ్యామిలీలో ఎవరు ఉండేవారా ఏంటి? ఎలా 10th క్లాస్లో నా ఫ్రెండ్ ఉండేవాళ్ళండి, భరత్ అని చెప్పేసి. వాళ్ళ బావగారు తెలుగుదేశం పార్టీకి ఆ రోజుల్లో మా మండలాధ్యక్షుడు గారు. సో ఆ రకంగా ఆయన్ని తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడి కాడి నుంచి, సామాన్యమైన కార్యకర్త కాడి నుంచి, మండలాధ్యక్షుడి కాడి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది. జిల్లా పరిషత్ చైర్మన్ తర్వాత ఎమ్మెల్యేని చేసింది. తర్వాత ప్రకాశం జిల్లాకి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని చేసింది. ఈ రకంగా మా తెలుగుదేశం పార్టీ ఒక చిన్న వ్యక్తికి అంత పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ అభిప్రాయం నాకు నచ్చింది. ఆయనతో ఇన్స్పైర్ అయ్యాను. నా చిన్నతనంలో నేను థర్డ్ క్లాస్లో ఆ రకంగా చదివేటప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి రామారావు గారు మా కనిగిరికి విచ్చేయడం జరిగింది. అప్పుడే మా నాన్నగారు నన్ను భుజాల మీద తీసుకుని వెళ్ళి 1986లో అన్నగారు మా నందమూరి తారక రామారావు గారిని చూపించడం జరిగింది. నేను ఆ రకంగా తెలుగుదేశం పార్టీని నా ప్రస్తావనలో రామారావు గారిని చూసిన తర్వాత నేను రామారావు గారి మీద చాలా చిన్నప్పటి నుంచే నేను పెంచుకున్నాను. ఆ రకంగా నేను కందుకూరు రావడం జరిగింది. అక్కడి నుంచి 10th క్లాస్ నుంచి నా ఫ్రెండ్ వాళ్ళ బావగారు తెలుగుదేశం పార్టీ ఆయన గుర్తించడం, తెలుగుదేశం పార్టీలో ఆయన సేవలు చేయడం, ఫ్రెండ్స్తో జర్నీ చేసేవాడిని. ఆ రోజుల్లోనే స్కూల్కి నేను ఎన్సిసి క్యాండిడేట్గా ఉన్నప్పుడే అప్పుడు మా యొక్క ఫ్రెండ్స్ వాళ్ళు మొత్తం అంతా తెలుగుదేశం పార్టీ వైపు మేము ముందుకు నడిచాము. ఆ రకంగా నేను ముందుకు రావడం జరిగింది. అయినా మీ ఫ్రెండ్ దీనికి స్టార్టింగ్ స్ఫూర్తి అన్నమాట. అవునండి. మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే అవడం, వాళ్ళతో మీరు జర్నీ చేయడం, అప్పుడు ఎలా ఉండేది సార్? అప్పుడు మీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ టైంలో రాజకీయాలు ఎలా ఉండేవి? అప్పుడు రాజకీయాలు అంటే ఉండేవి, కాకపోతే ఏంటంటే నేనైతే నాన్నగారైతే వీడు ఉద్యోగం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆయన ఉండేవారు. కానీ నేను ఆ రోజుల్లోనే నేను చేస్తే రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి నేను 10th క్లాస్లోనే డిసైడ్ అయ్యాను నేను. సో నాకు తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయాల్లోకి ఆహ్వానించి నాకు పెద్దపీట వేసి నన్ను కార్యకర్త కాడి నుంచి ప్రకాశం జిల్లా వక్ఫ్ బోర్డు సెక్రటరీ దాకా ఇచ్చారండి. మా రాజకీయ గురువులు వచ్చేసరికి దామచర్ల ఆంజనేయులు గారు, తర్వాత గొట్టిపాటి నరసింహారావు గారు, తర్వాత పాల్పర్తి డేవిడ్ రాజు గారండి. వీరితో నా రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయ్యింది. మా లోకల్ ఎమ్మెల్యే దివి శివరాం గారు ఉన్నారు. నేనైతే ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన తర్వాత మా కందుకూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం అనేది లేదు. నేను 11వ వార్డులో ఉండేవాడిని అండి. 11వ వార్డు మొత్తం కాంగ్రెస్ ఉండేది. దానికి భిన్నంగా నేను పనిచేసి తెలుగుదేశం పార్టీని నేను ఫస్ట్ టర్మ్లో నా తరపు నుంచి మేము గెలిపించుకున్నాం దివి శివరాం గారిని.
ఆ ఇన్స్పిరేషన్ నాకు పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి అప్పుడు ఎమ్మెల్యే కూడా ఎన్టీఆర్ అప్పుడు సీఎం అయినప్పుడు, ఎన్టీఆర్ కాదండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చంద్రబాబు అన్నమాట. టైంలో. ఓకే. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అక్కడి నుంచి నేను ముందుకెళ్ళాను. ఓకే. నాకు చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ మీద, ఆయన చేసే వర్క్ మీద నాకు విపరీతమైన ఇష్టం అండి. ఆయన అంటే ఓకే. ఆయన ఆ రోజుల్లోనే 18 అవర్స్ పనిచేసేవారు, ఈ రోజు కూడా 18 అవర్స్ పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తులు మనకు దొరకటం మన అదృష్టం. అవును. నిజంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశం అదృష్టం. మన ఉమ్మడి రాష్ట్రాలు కలిసినప్పుడు మన హైదరాబాద్ ఎలా డెవలప్ అయ్యిద్దో మన ఆంధ్రప్రదేశ్ అలా డెవలప్ అయ్యిద్ది, దీంట్లో నో డౌట్ అండి. అప్పట్లోనే అంత చేశారు మా బాబు గారు. ఇప్పుడు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మొత్తం అంతా జనాల చేతుల్లో ఉంది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి జనాల్ని పూర్తిగా రాజకీయం మీద అయితే అనుభవం ఉంది. అంటే ఇప్పుడు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వచ్చింది, కానీ ఫస్ట్ అప్పట్లో పోల్స్ ఎక్కి జెండాలు కట్టిన దగ్గర నుంచి మీరు పార్టీని చూసారు. అవునండి. పోల్స్ ఎక్కి అప్పట్లో జెండాలు కట్టడం, కర్రలు పెట్టడం, బ్యానర్స్, అవునండి, మొత్తం పూర్తిగా కూడా మీరు స్టడీ చేశారు. ఎలా సరే ఇప్పుడు విశాఖకి ఎలా రావడం ఇదంతా? నేను మా ఇంట్లో రాజకీయాల్లోకి రావడం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. యాక్చువల్గా లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లో 1995లో కొద్దిగా ఎంపీ ఎలక్షన్లో గొడవలు అయిపోయిన తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళ మాటల నిమిత్తం అయితే ఉద్యోగం చేయి లేకపోతే వ్యాపారం చేయని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. నాకు ఆ రోజు నా ఫ్రెండ్ నిమిత్తం నేను లెదర్ చెప్పుల ఫీల్డ్లో నేను వెళ్ళాను అనమాట. నేను యాక్చువల్గా లెదర్ టెక్నీషియన్ని. విజయవాడకు వ్యాపారం స్టార్ట్ చేశాను నేను. అక్కడి నుంచి విజయవాడకి వెళ్ళినా కూడా నన్ను రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ వదలలేదు. అక్కడ నాకు దేవినేని రమణ గారు అప్పుడు ఉన్నారు కదండి, ఆయనతో మా పాల్పర్తి డేవిడ్ రాజు గారు మాట్లాడి ఇతనికి ఏమైనా కావాలంటే హెల్ప్ చేయమని చెప్పేసి ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. మా దరిద్రం ఏంటంటే దేవినేని రమణ గారు ఆ రోజు గోదావరి ఎక్స్ప్రెస్లో పోవటం, అక్కడి నుంచి నా తెలుగుదేశం పార్టీకి ఫుల్ స్టాప్ పడిపోయింది. సో అక్కడి నుంచి నేను వ్యాపార రంగంలో టోటల్ ఆంధ్రప్రదేశ్కి చెప్పల్స్ సప్లై చేసేవాడిని నేను. సో ఆ రకంగా వ్యాపారంలో ముందడుగేసాము. అన్ని ప్రాంతాలు పరిచయం, రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార పరంగా అందరి నాయకులతో పరిచయం ఉంది. సో ఈ రకంగా నేను 2000 సంవత్సరంలో వైజాగ్ రావడం జరిగింది. దీంట్లో ఇండస్ట్రియల్ సంబంధించిన సేఫ్టీ ఐటమ్స్, హార్డ్వేర్ ఐటమ్స్ మొత్తం అంతా, ఇండస్ట్రియల్ సంబంధించిన మొత్తం అంతా ఇక్కడ నేను సఫిషియెంట్గా ఫ్యాక్టరీస్కి సప్లై చేయటం, ఆ రకంగా ముందుకు వస్తూ నా మనసులో ఒక కోరికతో ఉందండి. నేను తెలుగుదేశం పార్టీలో సేవ చేయాలి, తెలుగుదేశం పార్టీకి నేను ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉండాలని చెప్పేసి ఆ రోజు నా యొక్క నిర్ణయం ఈ రోజుకి ఉంది. ఖచ్చితంగా ఆ రకంగా తెలుగుదేశం పార్టీలో నాకు ఉన్న పరిచయాల మీద అందరినీ ఆహ్వానిస్తున్నారు. దాన్ని బట్టి నేను కూడా ముందుకెళ్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ రాజకీయ ప్రస్తావనలో 2000 నుంచి 2010 దాకా నేను వ్యాపారం చేసుకుంటూనే ఉన్నానండి. నెక్స్ట్ నాకు 2010 నుంచి పల్లాసీని గారు పరిచయం అయ్యారు. ఆయన అడ్మినిస్ట్రేషన్, ఆయన వ్యవహారం, ఆయన చేసే పని మొత్తం అంతా అంకిత భావంతో చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఆ రకంగా పల్లాసీని గారిని చూసి ఇంకా ఇంప్రెస్ అయ్యి నేను గాజువాకలో డెఫినెట్గా పల్లాసీని గారితో నేను ముందడుగు వేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నాను. ఆ రకంగానే నన్ను పల్లాసీని గారు సహకరిస్తూ తీసుకుని వెళ్ళారు. విషయం ఏంటంటే నాకు మా వాణిజ్య విభాగంలో మురళీ గారు అని చెప్పేసి నా ఫ్రెండు, మా తమ్ముడు, మా ప్రెసిడెంట్ గారు, అలాంటి వ్యక్తి దొరకడం మాకు చాలా అదృష్టం. వాణిజ్య విభాగంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాణిజ్య విభాగం మాకు వచ్చి 6 months అయిందండి. అంటే పరిచయాల గురించి చెప్తున్నాను నేను. ఈ రోజుల్లో మంచి వ్యక్తులు దొరకడం కష్టం. అలాంటి మంచి వ్యక్తి నా ఫ్రెండ్ మురళి, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ మాధవ, చాలా మంది ఉన్నారు. చెప్పుకుంటూ పోతే చాలా టైం అయిపోయింది. ఇక్కడ నా ప్రస్థానంలో నాకు చంద్రబాబు నాయుడు గారన్నా, లోకేష్ గారన్నా నాకు చాలా అభిమానం అండి.
ఏమండి డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అనేది కష్టాల నుంచి పేదోళ్ళ కష్టాల నుంచి పుట్టిన పార్టీ ఇది. ఎలా ఉంటుంది సార్ తెలుగుదేశం పార్టీలోని, అంటే అటు మైనార్టీ కావచ్చు, బీసీ వర్గాన్ని కావచ్చు, మీకు పూర్తిగా అవగాహన ఉంది, ఎందుకంటే పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఒక అవగాహన ఉంది కాబట్టి ఏ విధంగా చూసుకుంటారు సార్, ఎలా ఉంటుంది పార్టీలో పరిస్థితి? ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలబడిందంటే కేవలం మైనారిటీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అందరు ముందుకొచ్చి స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు సార్, దాంట్లో నో డౌట్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అందరికీ చాలా మేలు జరిగింది. ఆ విషయం అనేది అందరు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మా పార్టీ ఇంత మెజార్టీతో రావడానికి కారణం జనాలు చూపించిన అభిమానం, మా తెలుగుదేశం పార్టీ మీద పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు వమ్ము చేయము. మా బాబు గారు ఉన్నంత వరకు, మా యువరక్తం ఇప్పుడు వచ్చింది నారా లోకేష్ గారు, ఇక నుంచి ఇంకా తెలుగుదేశం పార్టీ బలోపేతంగా ప్రతి నిరుపేదకు కూడా లోపలికి వెళ్ళి అతనికి సహాయం చేసే అదృష్టం మా తెలుగుదేశం పార్టీ, మా నారా లోకేష్ గారి కాడి నుంచి, మా చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి ముందుకు తీసుకెళ్తారు. ఈరోజు మాకు అలాగే ఇంకో సపోర్ట్ అంటే మా అన్న పవన్ కళ్యాణ్ కూడా మా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు. డెఫినెట్గా మా తెలుగుదేశం పార్టీ రాబోయే తరాలకి చాలా సేవలు అందించిద్ది. నిరుపేద అనేవాడిని లేకుండా నిర్మూలించి ప్రతి ఒక్కరిని ధనికులను చేసి విద్యాభ్యాసంలో కానీ, పారిశ్రామికంగా కానీ, తర్వాత ఉద్యోగాల్లో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ ప్రతి విషయంలో మా తెలుగుదేశం పార్టీ ముందుండి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా అందరికీ 100% ఖచ్చితంగా అందరికీ హెల్ప్ చేసిద్ది. మీ కుటుంబ నేపథ్యం కానీ, ఫ్యామిలీ కానీ, బ్రదర్స్ అందరూ ఇక్కడ మన విశాఖలో ఉంటున్నారు సార్, అక్కడ నేటివ్ ప్లేస్? మా నేటివ్ ప్లేస్లో కూడా ఉన్నారు సార్. ఇక్కడ నాకు ఫ్యామిలీ వచ్చేసరికి మా బంధువులు ఒక ఇద్దరు ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలోనే హఫీజ్ అని చెప్పేసి అతను కూడా నాకు బంధువు అవుతాడు. ఆ రకంగా హఫీజ్ కూడా నాకు తెలుగుదేశం పార్టీలో సీన్ గారి తరపు నుంచి చాలా సహకారం అందిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పుకోవాలి సార్, నిజంగా చెప్పాలంటే మా విశాఖపట్నం గాజువాక వారికి అదృష్టము, మా పల్లాసీను గారికి స్టేట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చేయడం అనేది మా గాజువాక ప్రజల అదృష్టము. మాకు ఈరోజు ఎలాంటి వర్కులు జరుగుతున్నాయంటే అందరికీ తెలుసు. ప్రతి వార్డులో కానీ, గాజువాక నియోజకవర్గం కానీ 100 కోట్లు తీసుకుని వచ్చేసి ప్రతిదీ డెవలప్ అవుతుంది. డెఫినెట్గా అయితే గాజువాక అయితే ముందుకు తీసుకుని వెళ్తారు. మా అదృష్టాన్ని పల్లా శ్రీనివాసరావు గారి రూపంలో రావటం, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు పల్లా శ్రీనివాస గారి రూపంలో ఇవ్వటం మా గాజువాక ప్రజల అదృష్టం. డెఫినెట్గా గాజువాక నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళిద్దని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఏ విధంగా సార్ భవిష్యత్ ప్రణాళిక కానీ ఏమైనా, అంటే మీకు ఇది అవ్వాలని కానీ ఏమైనా ఉన్నాయి సార్? చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ, మా పల్లసీన్ గారు కానీ, భాష నువ్వు ఇది చేయాలి, తెలుగుదేశం పార్టీ కోసం ఇది చేయాలని చెప్పి ఆదేశిస్తే నేను రాత్రి 1 గంట అయినా సరే, 2 గంటలైనా సరే ఖచ్చితంగా వారు చెప్పిన పని నేను చేసి ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ముందుకు వెళ్తాను సార్. జనరల్గా రాజకీయం అంటే కొన్ని ఇప్పుడు సుఖాలనే కాదు, కష్టాలు కూడా అలా ఉంటాయి. అలాగే మీరు పార్టీలో చేరినప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడిన పరిస్థితులు కానీ ఏమైనా ఉన్నాయా? పార్టీలో కష్టపడింది ఫలితం రాదు సార్. మీకు వజ్రం అయినా కొట్టి 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 షైన్ చేస్తే కానీ వజ్రం మెరుగు రాదు. ఆ రకంగా చాలా కష్టపడ్డాం. అలాగే మాకు పార్టీ అండదండగా ఉంది. పార్టీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంది. అందుకనే నేను 18 సంవత్సరాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. నేను 52 సంవత్సరాలు వచ్చాయి. అయినా కూడా నా పార్టీ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే పార్టీ కార్యకర్తని గుర్తిస్తుంది, ఆ రకంగా ముందుకు తీసుకెళ్తుంది. అందుకనే తెలుగుదేశం పార్టీ అంటే నాకు చాలా అభిమానం. అంటే అలా అంటే మీకు రాజకీయంగా మీకు ఎవరన్నా అడ్డుకోవడానికి కానీ, మీ ఎదుగుదల చూడలేక కానీ అలానే ఇబ్బందులు పడ్డారా? నేను వర్గ రాజకీయాల్ని పెంచి పోషించాను సార్. ఈరోజు ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రాజకీయ అందరికి మా సభ్యులందరికీ ఒకటే చెప్తున్నాను, మనం మనసు ప్రశాంతంగా ఉంటే మనం చేసే ప్రతిదీ విజయవంతంగా ఉంటుంది. ఆడు అలా చేసాడు, ఈడు ఇలా చేసుకునే వర్గ పౌడు మటుకు నా దగ్గర ఉండదండి. నేను అందరినీ కలుపుకుపోవడమే నాకు ఇష్టం అండి. ఆ రకంగా ముందుకు వెళ్తాను నేను.
అనేక కష్టాలు అనేవి ఉంటాయి, ఎదురు దెబ్బలనే ఉంటాయి. అవన్నీ పట్టించుకోకూడదండి. పట్టించుకొని పార్టీని బ్యాడ్ చేసేసుకొని ఇప్పుడు అలా కాదు, యువత అంతా కూడా రాత్రిలే సైన్ అయిపోవాలి, రాత్రిలే హీరోలు అయిపోయిన పరిస్థితిలో ఉంది లేదండి. అవును, అలా వచ్చినా నిలబడదు. రాత్రుల్లో వచ్చినా సరే ఇప్పుడు నేటి యువత మీకు పూర్తిగా అనుభవం అయితే ఉంది సార్, ఎందుకంటే రాజకీయంలో పూర్తిగా అనుభవం ఉంది. నేటికి కొత్తగా వచ్చే రాజకీయ నాయకులు యువతకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? యువతకు కానీ జనాలకు కానీ నేను ఇచ్చే సందేశం ఒకటే, మనం కష్టపడి మనం పని చేసుకుంటూ మన ఎదుగుదలని మనమే ముందుకు తీసుకుని వెళ్తూ మన కష్టాన్ని మనం నమ్ముకుంటూ ఒకటికి అన్యాయం చేయకుండా మనం ముందుకెళ్తే మన యొక్క విధిరాత అనేది మన అదృష్టం అనేది మన చేతుల్లో ఉంటుందండి. ఆ రకంగా ఎటువంటి వ్యసనాలకు పాల్పడకుండా, ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ప్రతిదీ నిజాయితీగా చేసుకుంటూ ఈరోజు అనేది చైతన్యం మీడియా వచ్చేసింది సార్. ఈరోజు దాపరికం అనేది ఏం లేదు, వాస్తవం చెప్తున్నాను. ఈరోజు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే అంత కరెక్ట్ అండి. మీరు ఎంత గ్యాంబ్లింగ్ చేస్తే అంత బ్యాక్ స్టెప్ వేసేస్తారు. ఈరోజు ప్రతిదీ ఇంట్లో రాత్రి 1 గంట దాకా నువ్వు ఏం చేస్తున్నావు అన్నది కూడా ప్రతిదీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ప్రతిదీ శాటిలైట్ ఓపెన్ అయిపోయింది. అందుకని కష్టపడి పని చేసుకోవటం, కష్టపడి చదువుకోవటం, కష్టపడి ఉద్యోగం చేసుకోవటం, ఏదైనా ట్రాన్స్పరెన్సీగా ఉండి ముందుకు వెళ్తే కానీ ఖచ్చితత్వం ఉండదు. మీరు మొదట్లోనే రాజకీయం చూసినప్పుడు అప్పుడు కూడా సింగిల్ పార్టీ ఉండే, తెలుగుదేశం పార్టీ ఒక్కటిగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. నేడు కూటమిగా 3 పార్టీలు కలిసి ఎన్నికల బరిలో దిగిన పరిస్థితి ఉంది. అప్పుడున్న రాజకీయం ఎలా ఉంది సార్? 3 పార్టీలు చేస్తున్న పాలన ఎలా ఉంది? మంది ఎన్డీఏ గవర్నమెంట్ అండి. మనకి మనం సింగిల్గా ఉన్నప్పుడు కూడా పోరాడాం, సక్సెస్ అయ్యాం. ఇప్పుడు కూటమితో ఉన్నాం. ఖచ్చితంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వాడు అనేది ప్రపంచంలో వినిపిస్తుంది. అది చాలా దగ్గరగా ఉంది. ఈ రోజు కూడా మోడీ గారి అభిప్రాయం ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే మారిపోయింది, ఇతను నాకంటే ఎక్కువ చేస్తాడనే చిన్న అభిప్రాయం ఆయన మనసులో ఉంది. అతను కూడా ప్రత్యక్షంగా చెప్పారు. అది నిరూపిస్తారు మా బాబు గారు. మా బాబు గారికి తోడు మా లోకేష్ ఉన్నారు, మా పవన్ కళ్యాణ్ ఉన్నారు, మోడీ గారు ఉన్నారు. డెఫినెట్ గా మా లాంటి కార్యకర్తలు ఉన్నారు. ఏమండి, మా తెలుగుదేశం పార్టీకి మా కార్యకర్తే బలం అండి. ఖచ్చితంగా ముందుకెళ్తాము, జనాల్లో తీసుకుని వెళ్తాము. ఎప్పుడు లేని విధంగా మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ వాణిజ్య విభాగం పెట్టారండి. వాణిజ్య విభాగంలో ఒకటే దాని గురించి నేను సబ్జెక్ట్ మాట్లాడలేదండి, ఇప్పుడు మాట్లాడుతున్నాను. యాక్చువల్గా నేను బిజినెస్లో లాస్ట్ 30 years నుంచి నాకు తెలుసండి వ్యాపారం గురించి. మా వాణిజ్య విభాగం డెవలప్ చేయాలి అనే కాన్సెప్ట్ అనేది మా తెలుగుదేశం పార్టీలో మా నారా చంద్రబాబు నాయుడుకి రావడం మా అదృష్టం అండి. అలాంటప్పుడు వ్యాపారాలు బాగుపడిపోయినట్టేనండి. ఒక వ్యాపారస్తుడు ఈరోజు కనీసం చిన్నోడైనా ఒకటికి ఆశ్రయిస్తున్నాడు. ఉద్యోగస్తుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక చిన్న వ్యాపారం రోడ్డు మీద పెట్టుకొని పళ్ళు అమ్ముకున్నా కూడా 2-3కి ఆశ్రయిస్తున్నాడు. అంటే 3కి జీవనాభృతిని కలిగిస్తున్నాడు. అలాంటి అలాంటి వాళ్ళు వేల మంది, లక్షల మంది కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో మేము 10 మందికి ఆశ్రయం కలిగిస్తున్నప్పుడు, వ్యాపారస్తుడు కష్టాల్లో ఉన్నప్పుడు వ్యాపారస్తుడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో మా బాబు గారు ఆ రకంగా ముందుకెళ్ళటం మా అదృష్టం అండి. ఇలాంటి పోస్ట్లో మా మురళి గారికి నాకు సెక్రటరీ ఇవ్వటం, మా ఫ్రెండ్స్కి మా కమిటీలో 18 మంది ఉన్నారు, వాళ్ళకి క్రియాశీలకమైన పోస్ట్ ఇచ్చి గాజువాకలో వ్యాపారస్తుల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి, ఆ రకంగా ముందుకెళ్దాం, వాళ్ళు ముందుకు తీసుకెళ్దాం. మనకి 10 మందికి ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, ఆ రకంగా ముందుకెళ్దాం అని చెప్పేసి మా బాబు గారు, మా సీను గారు ఆదేశాల మీదకి డెఫినెట్గా మేము ఆ రకంగా వ్యాపారస్తులు పైకి తీసుకుని వస్తాము. ఇంకో విషయం చెప్తున్నానండి, ఈ రోజు దాకా మా వ్యాపారస్తులకి అన్న అనేది రాజకీయ నాయకులు ఉన్నారు. మాకు ప్రెసిడెంట్ పదవి, మాకు సెక్రటరీ పదవి, మాకు వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి మా సీను గారు మా గాజువాక డెవలప్మెంట్కి వ్యాపారస్తులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా చెప్పండి, మేము ఉన్నాం, మేము చేస్తాం. మీకు ఏదైనా చిన్న సమస్య అయితే, మా వరకు ఉండే వారి సమస్య అయితే మేము దగ్గరుండి కూర్చోబెట్టుకుని మేము నిర్ధారించి మేము చేసేస్తాం. ఏదైనా పెద్ద సమస్య ఉందన్నప్పుడు ఖచ్చితంగా మేము పల్లాసీన్ గారి దగ్గర తీసుకువెళ్తాం, ఆ సమస్యను పూర్తిగా తొలగించేస్తాం. వ్యాపారస్తుడిని
ఆనంద బాష్పాలతో ముందుకు తీసుకెళ్తాం. చివరిగా వాణిజ్య విభాగం ఏ విధంగా అండగా ఉండబోతుంది సార్? ఈ విధంగా ఎటువంటి ధైర్యం ఇస్తారు వ్యాపారస్తులు? మా గాజువాక వ్యాపారస్తులకు మొత్తానికి శుభవార్త అండి. ఇప్పుడు దాకా ఎవరు కనీ విని ఎరగని లేతులో మా వ్యాపారస్తులకు మేము 100%, 200% అండగా ఉంటాము. ప్రతి ఒక్కటి కళ్ళల్లో ఆనందం చూస్తాము. వ్యాపారం అంటే తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తుందని చెప్పి నిర్ణయాన్ని మేము ముందుకు తీసుకెళ్తాము. ఈ రకమైన సందేశాన్ని తీసుకెళ్తే తెలియనప్పుడు ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ అబ్బాయి కూడా వ్యాపారం చేయాలనే ఉద్దేశం వ్యాపారస్తుడికి వచ్చేటట్టు మేము మా కమిటీ నుంచి చేస్తాము. ఖచ్చితంగా హామీ ఇస్తున్నాము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సార్ ఒక చిన్న మాట చెప్తున్నాను. జిఎస్టీ వచ్చిన తర్వాత మన ఇండియా పురోగతి ఎలా ఉందండి? బాగుంది. ఇదే జిఎస్టీ అనేది లాస్ట్ 35 years క్రితం వచ్చుంటే ఈ రోజు మా ఇండియా అనేది 2వ స్థానం 3వ స్థానంలో ఉండేదండి. ఇప్పుడు కరప్షన్, వ్యాట్ ఎగ్గొట్టడం, డబ్బులు ఎగ్గొట్టడం అనేది జరగనికుండా ఈ డబ్బుల్నే వాణిజ్య జనాలకి సేవలు అందించి ఈ రకంగా జనాల సేవలు అందించుంటే ఈరోజు మన భారతదేశం ముందుకు వెళ్ళుండేది. ఇప్పటికీ లేట్ అయింది ఏం లేదు. డెఫినెట్గా అయితే మా బాబు గారు చెప్పినట్టు 2045 మేమైతే అందుకుంటాం, మేము చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్తాం. అందరి బాగు కోసం మేము పాటు పాడతాం. ఎన్టీఆర్ దగ్గర నుంచి అనంతరం చంద్రబాబు ఆశయాలు స్ఫూర్తితో తీసుకొని గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారిని ఆయన వెంట నడుస్తూ కూడా 15 ఏళ్ళుగా కూడా తన వెంట నడుస్తూ నాకు ఎంతగా అండగా ఉన్నారని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే వ్యాపార పరంగాతో పాటు రాజకీయ పరంగాతో పాటు నేను అంటే అతను చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీ ఆ స్ఫూర్తిని తీసుకొని పార్టీలో ఉండి చివరి వరకు కూడా నా చివరి ప్రాణం వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటానంటూ కూడా కట్టుబాటు ఉన్నానని చెప్పడంతో పాటు తనకి ఏదైతే పదవి ఇచ్చారో వాణిజ్య విభాగంలో కూడా వాణిజ్య విభాగంలో ఎవరికైనా ఎటువంటి కష్టం వచ్చినా ఏమైనా చిన్న చిన్న సమస్యలను కూడా అవన్నీ తొలగిస్తూ అవసరమైతే పెద్ద సంస్థ పార్టీ దృష్టిలో కూడా తీసుకొని వెళ్ళిపెట్టి వాళ్ళకందరికీ కూడా అండగా ఉంటామంటూ కూడా తనకున్న అనుభవాలన్నీ కూడా చాలా చక్కగా మనతో పాటు కూడా వర్ణించారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.